కోల్కతా కోల్కతానే కోల్కతానే. ఆమె పేరు మౌమిత. ఆమెకు కూడా ఆత్మశాంతి కావాలని కూడా ఈ ప్రదేశంలో కోరుకుంటున్నా. ఆమెను ఎంత పుణ్యం నరకం పెట్టిండ్రు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ ఆదిశక్తి కొలువై ఉంటది అనే పదానికి సర్వనాశనం చేస్తుండ్రండి. ఎందుకు తెలుసా ఈ పదం? నేను ఎందుకన్నా, ఆడిది ఆడదానికే శత్రువు అన్నట్టుగా 21 మంది ఆడోళ్ళు అదే అది ఏం కాదు తప్పే కాదని ఇప్పుడు వాదిస్తుర్రట. ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ దిక్కులు ఈ ఆడవాళ్ళు పోరాటం చేస్తున్నట్టు. ఈమె దిక్కు కాదు, వాళ్ళ దిక్కు. మరి వాళ్ళకి ఏం సంబంధం ఉందో, అక్రమ సంబంధం ఉందో తెలియదు. కానీ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. అంటే ఇలాంటి రేపులు అయితేనే ఉంటాయి పోతుంది. దీన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అలా మౌమితను ఎన్ని కష్టాల పాలు చేసి ఆమె దిక్కు ఇంత కూడా నీతి నిజాయితీ లేకుండా, ఆడవాళ్ళు లేకుండా ఆమె జీవితాన్ని నాశనం చేసింది కాక నాశనం చేసిన వాళ్ళకి సపోర్ట్ ఉండడం చాలా దురదృష్టకరం. దాని గురించి మనం ఏమి ఎక్కువ మాట్లాడాలి. అందరూ పోరాటం చేసారు, అందరు క్యాండిల్ పట్టుకురు, అందరూ ఆమె ఆత్మశాంతి బాగుంటుంది పట్టుకురు. మేము కూడా ఈ స్థలంలో ఆ స్త్రీమూర్తికి, మా అక్కకు, మా చెల్లెకి ఆత్మశాంతి ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ విషయంలోనే అది కూడా శరణార్థి చేస్తున్నా. కానీ స్త్రీలు ఎక్కడ పూజిస్తే అక్కడ ఆ జగన్మాత